మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ టైం డిజిటల్ గోల్డ్ మీద మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. సో కొంతమంది లోన్స్ గురించి కూడా దాన్ని బేస్ చేసుకుని అడగడం జరిగింది. ఓకే, ఇన్స్టెంట్ లోన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ వాటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే సార్. జనరల్గా సార్ ఒక్క 10-15 ఇయర్స్ బ్యాక్ కనుక చూసుకుంటే ఒక మనిషి లోన్ కావాలి అంటే బ్యాంక్కి వెళ్ళి క్రైటీరియా అంతా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ స్టేట్మెంట్లు లేదా మీది గవర్నమెంట్ జాబ్ అయితే కొంచెం సెక్యూర్గా షూరిటీ మీద ఇచ్చేవారు. బిజినెస్ లోన్స్ అనుకోండి, ఏదైనా మార్టగేజ్, ఇల్లు, ల్యాండో, కారో, బండో ఏదో అసెట్ తీసుకొని గోల్డో పెట్టి లోన్లు ఇస్తారు. జనరల్గా బ్యాంకింగ్ ప్రొసీజర్ ఏంటి సార్? మన దగ్గర డబ్బులు తీసుకొని మన అకౌంట్లో సేవ్ చేసి ఆ డబ్బుల్ని బయట వాళ్ళకి రుణాలకి ఇచ్చి మళ్ళీ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు. బ్యాంక్ చేసే పని చాలా సింపుల్గా, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే సార్, ఒకప్పుడు లోన్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్ సార్. అంటే వెళ్ళి కనీసం 4 రోజులు బ్యాంక్ చుట్టూ తిరిగితే తప్ప లోన్ రాని పరిస్థితి, వాట్ ఎవర్ ద రీజన్. ఈరోజు మార్కెట్లో మోర్ దెన్ 100 మొబైల్ అప్లికేషన్స్, మోర్ దెన్ 100 మొబైల్ అప్లికేషన్స్. జస్ట్ మీరు డేటా ఫిల్ చేసి విత్ ఇన్ 2 minutes 3 minutesలో చెప్పేస్తుంది అసలు మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, లోన్ వస్తుందా రాదా అని. ఎలిజిబిలిటీ ఉంటే 1 డేలోనో 2 డేలోనో మీ అకౌంట్కి డబ్బులు కూడా వేసేస్తుంది, ఏ మార్టిగేజ్ లేకుండా. ఇవాళ మార్కెట్లో ఇన్స్టెంట్ లోన్ అనేది అంత ఎక్కువైంది. రీజన్ చూడండి, ఇప్పుడు ఒకప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉండేవి కాదు, క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. క్రెడిట్ కార్డ్ ఏం చేస్తుంది? ఏమీ లేకుండానే మీకు ముందు ₹1,00,000 5,00,000 మీ క్రెడిట్ కార్డ్ ఫిల్ చేసేస్తుంది, వాడుకోండి రా బాబు అని. ఎడిక్ట్ చేసేస్తుంది. అది సెకండరీ. వాళ్ళు తిరిగి ఎలా రీపే చేయించుకుంటారు, ఇంట్రెస్ట్లు ఎంత వేస్తారు అనేది సెకండరీ. ముందే ఏం చేస్తున్నారు, మీరు వాడుకోండి అని చెప్పి ముందే మీకు లోన్ ఇస్తున్నారు, ఏ అప్రూవల్ లేకుండా. జస్ట్ మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉన్నా సరిపోద్ది, లేదా ఒక 3 months పే స్లిప్లో అకౌంట్ స్టేట్మెంట్లు ఉన్నా సరిపోద్ది. వాళ్ళ క్రెడిట్ కార్డ్కి అంతకన్నా ప్రొసీజర్ లేదు. అవును. అంటే క్రెడిట్ కార్డ్ అనేది ఎవరికైనా ఇవాళ 99% ఎలిజిబిలిటీ కనిపిస్తుంది, సిబిల్ స్కోర్ ఒక్కటి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సెకండ్ థింగ్, ఈ క్రెడిట్ కార్డ్కి ఏ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో అదే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇవాళ మార్కెట్లో నెంబర్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టెంట్గా మీకు ఏ లోన్స్ కావాలంటే ఆ లోన్స్ ఇస్తున్నాయి సార్. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్లు ఇస్తున్నాయి వాళ్ళు ప్రతి మొబైల్ యాప్ కూడా. వీటిని ఏంటంటే NBFCs రన్ చేస్తాయి. జనరల్గా బ్యాంకింగ్ సెగ్మెంట్ NBFC 2 ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్ అని. ఇప్పుడు మనం బయట చూస్తున్న బజాజ్ క్యాపిటల్ అని, IDFC అని, ఇండియా బుల్స్ అని, ఇలాంటి చాలా అప్లికేషన్స్ త్రూ మొబైల్ యాప్ ద్వారా మీకు లోన్స్ ఇచ్చేస్తున్నారు. పేసెన్స్ అని, మీరు మీ పేరు, మీ పాన్ కార్డ్ నెంబరు, బేసిక్ ఏమైనా స్టేట్మెంట్స్, కంపెనీయా, పర్సనలా, శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత 2 to 3 minutesలో మీకు చెప్పేస్తుంది లోన్ ఎంత వస్తుంది రాదా అని. రాకపోతే సారీ యువర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తుంది. వస్తే ఏ బ్యాంకులు మీకు ఆల్రెడీ లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, ఎవరు ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు, మీరు 2 yearsలో పే చేస్తారా, 3 yearsలో పే చేస్తారా, 5 yearsలో పే చేస్తారా, అసలు వడ్డీ కలిపి ప్రతి నెల ఎంత పడుతుంది, ఏ రోజుకి మీ అకౌంట్లో అమౌంట్ డిస్పర్స్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్పేస్తుంది ఇవాళ. సో ఇన్స్టెంట్ లోన్ అనేది ఇవాళ ఈజీ అయిపోయింది. సో ఎవరైనా బిజినెస్లు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు హైరానా బైరానా కూడా పడాల్సిన అవసరం లేదు. కొంచెం మీ సిబిల్ స్కోర్ బాగుండి అకౌంట్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి, లేదా IT రిటర్న్స్ ఏమైనా ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఇవాళ వాటి మీద కూడా ఇన్స్టెంట్ లోన్స్ వస్తున్నాయి. ఇన్స్టెంట్ లోన్ ఎందుకు అంటే సార్, మార్కెట్లో మనీ ఫ్లో పెంచడానికి, కొత్త బిజినెస్లు పెట్టుకోవడానికి, స్టార్టప్స్ పెట్టుకోవడానికి, ఏవో ఇండివిజువల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏదో రన్ చేసుకోవడానికి. ఇవి ఎవరో ఒక చిన్న క్లౌడ్ కిచెన్ రన్ చేద్దాం అనుకున్నారు సార్, 2 లక్షలు 3 లక్షల రూపాయలు అయింది. క్లౌడ్ కిచెన్కి వెళ్తే బ్యాంక్ లోన్ ఇవ్వదు, ఆ కాన్సెప్ట్కి బ్యాంక్ అనేది లోన్ ఇవ్వదు. బట్ మీకున్న IT స్టేట్మెంట్స్, మీ ఫాదరో బ్రదరో ఎవరికైతే ప్రాపర్గా IT స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి కనుక చూపించి మీరు అప్రూవల్ తీసుకున్నా సరే 2 లక్షలు 3 లక్షలు లోన్ వస్తుంది, మీరు బిజినెస్ పెట్టుకోవడానికి సరిపోతుంది కదా, బేసిక్ ఇంట్రెస్ట్. అయితే ఈ NBFCs ఈ బ్యాంకింగ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సార్, బ్యాంకులన్నీ కూడా విత్ RBI అప్రూవల్తో నడుస్తాయి. NBFC అయినా RBI అప్రూవల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను బ్యాంక్ ఓపెన్ చేస్తానంటే అవ్వదు, ఖచ్చితంగా నాకు RBI నుంచి దానికి అప్రూవల్ పర్మిషన్ ఉండాలి. నాన్ బ్యాంకింగ్ ఏంటంటే బ్యాంక్ లేకుండా కూడా వాళ్ళు ఆపరేషన్స్ రన్ చేస్తారు. ఇప్పుడు కొన్ని హోమ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కార్ లోన్స్ ఇచ్చే కంపెనీలు ఉంటాయి, కొన్ని ఇన్సూరెన్స్ చేసే కంపెనీలు ఉంటాయి. వీటికి బ్యాంకులు రన్ అవ్వవు, ప్రతిదీ బ్యాంకే అవసరం లేదు. ఇప్పుడు IDFC, ఇందాక మనం చెప్పినట్టు ఇండియా బుల్స్ కానీ, పేసెన్స్ కానీ, వీటికి కూడా బ్యాంక్స్ లేవు. వాళ్ళు పేటిఎం కూడా మీకు లోన్స్ ఇస్తుంది కావాలంటే, ఫోన్పే నుంచి కూడా లోన్స్ వస్తాయి కరెక్ట్గా మనం వాడుకోగలిగితే. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్ ఎందుకు లోన్లు మార్కెట్లో ఈ ఇన్స్టెంట్ లోన్స్ని ఎక్కువ జనరేట్ చేస్తున్నాయి అంటే, ఏదో రకంగా మనీ సర్క్యులేట్ అవ్వాలి సార్. ఎండ్ ఆఫ్ ద డే పర్సన్కి మనీ నీడ్ ఉంటుంది, ఏదో రకంగా తీసుకొని బిజినెస్ పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా, ఎంటో పెట్టుకున్నా
తిరిగి దాన్ని రీపే చేసే కెపాసిటీ ఉండాలి. చేయకపోతే ఎలా రికవరీ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, దానికి ఏం వరీ అవసరం లేదు ఎవరిని. సో ఇన్స్టెంట్ లోన్స్ పెరగడం వల్ల మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, బిజినెస్లు పెరుగుతున్నాయి, ఐడియాస్ పెరుగుతున్నాయి, స్టార్టప్స్ పెరుగుతుంది, దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు 2 నెలలు ఆగే బదులు బ్యాంక్ చుట్టూ తిరిగి ఎన్బిఎఫ్సిలో అప్లై చేసుకుంటే 2-3 రోజుల్లో బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. అయితే వాళ్ళు కూడా బేసిక్ క్రైటీరియా చూసుకుంటారు. ఇప్పుడు ఏమాత్రం సిబిల్ స్కోర్ లేదు, ఏమాత్రం ఐటీ రిటర్న్స్ లేవు, నాకు లోన్ ఇవ్వండి అంటే ఎవరు వాళ్ళు కూడా సిబిల్ స్కోర్ అందుకే చెక్ చేస్తారు, అసలు మీ అకౌంట్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని వ్యాలిడేట్ చేసుకోవడానికి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్స్టెంట్ లోన్ అనేది వాళ్ళ మార్కెట్లో ఎక్కువగా జనరేట్ చేసుకోగలుగుతున్నారు. ఇవాళ ఏం లేదు సార్, ఒకప్పుడు లోన్స్ చేసే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉండేవి. వాళ్ళు ఏం చేశారు, ఈరోజు మీకు బ్యాంక్కి ఒక లోన్ కావాలి, ఒక 10 లక్షలు పెట్టి ఏదో ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారు, లోన్ కావాలి. లోన్ ఎక్కడి నుంచి సార్? 80% బ్యాంక్ దగ్గర నుంచే రావాలి. అవును. కానీ డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై చేసి చెప్తే బ్యాంకర్ మీకు లోన్ ఇవ్వరు. ఏమని చెప్తారు? సో క్రైటీరియా వల్ల లోన్ అప్రూవల్ కాలేదు, ఇది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక బ్రోకర్ తగులుతాడు మీకు, లోన్స్ చేసే బ్రోకర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కంపెనీతో మాట్లాడి కావాల్సిన డాక్యుమెంట్లు, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి మళ్ళీ అదే బ్యాంకర్ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు లోన్ వస్తుంది. లోన్ చేసేవాడు వాడి ఓన్ పాకెట్లోంచి మనీ ఇవ్వడు కదా సార్, బ్యాంక్ దగ్గర నుంచే లోన్ తీసుకురావాలి అతనైనా. సో ముందు రిజెక్ట్ అయింది, తర్వాత ఎందుకు వస్తుంది? సో కొన్ని ఇంటర్నల్ డీలింగ్స్ ఎవరికైనా ఉంటాయి. లోన్స్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకొని అప్పుడు పంపిస్తారు. సో అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది దానివల్ల. అవును. అయితే ఇలాగ లోన్ చేసే కంపెనీలు వాళ్ళు ఒక మంత్లోని 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు టర్న్ ఓవర్ చేసిన నేషనల్ పాన్ ఇండియా కంపెనీలు చాలా ఉన్నాయి సార్. అంటే ప్రతి ఊర్లోనే ఆ లోన్లు చేసే బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తీసుకొని జనాలకు లోన్లు ఇప్పిస్తూ ఉంటారు. ఇచ్చిన ప్రతి లోన్ మీద కస్టమర్ దగ్గర నుంచి ఒక కమిషను, బ్యాంక్ నుంచి ఎంతో కొంత కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా వీళ్ళే తిరిగి పే చేస్తూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కేవలం ఈ కమిషన్ మీదే కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీలు ఉన్నాయి. ఇదంతా ఒకప్పుడు పద్ధతి. రీసెంట్గా అంటే ఒక 10 ఏళ్ల క్రితం పాలసీ బజార్, బ్యాంక్ బజార్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాడు ఒక క్యాండిడేట్. బ్యాంక్ బజార్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీ సిటీ ఏంటని అడుగుతుంది, మీ పేరు ఏంటి అడుగుతుంది, మీ జెండర్ అడుగుతుంది, మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయించుకుంటుంది, మీ పాన్ కార్డ్ నెంబర్ చెక్ చేస్తుంది, మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా చెక్ చేస్తుంది, ఏ ఆర్గనైజేషన్ చెక్ చేస్తుంది. ఒక 10-15 పాయింట్లు తీసుకొని 1 మినిట్లో చెప్పేస్తుంది మీకు లోన్ ఎంత వస్తుందో. సో ఇప్పుడు మీరు బ్యాంక్ వరకు వెళ్ళక్కర్లా, బ్యాంక్ నుంచి ఆడైనా లోన్ ఇప్పిస్తాడు. ఏ బ్యాంక్లో మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, ఎంత అమౌంట్కి ఎలిజిబిలిటీ ఉంది, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత మీరు పే చేద్దాం అనుకుంటారు, అది కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ. మీరు 1 ఇయర్లో రీపే చేసేద్దాం అనుకుంటున్నారా, ఎంత ఈఎంఐ, 2 ఇయర్స్ అయితే ఎంత ఈఎంఐ, 3 ఇయర్స్ అయితే ఎంత అసలు వడ్డీ కలిపి ఈ బ్యాంకులు మీకు లోన్ ఇస్తాయి. మీటర్ కూడా చూపిస్తుంది, ఏది ఎక్కువ లోన్ అప్లై అయ్యే ఛాన్స్ ఉంది, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మీటర్ కూడా చూపిస్తుంది, లోన్ మీటర్. ఈ బ్యాంక్ బజారు, పాలసీ బజార్లో వచ్చిన తర్వాత ఈ సోకాల్డ్ లోన్ చేసే కంపెనీలు టర్న్ ఓవర్లు తగ్గిపోయాయి సార్. కారణం ఏంటంటే నువ్వు నాకు అవసరం లేదు, ఇవాళ నేను వెబ్సైట్లోనే యాప్లోనే చేయించేసుకుంటున్నాను, లోన్ చేయడానికి నీ మనిషి నువ్వు అవసరం లేదు అన్నప్పుడు, అంటే వీడి చుట్టూ తిరగాలి, మేనేజర్ చుట్టూ తిరగాలి, 2 నిమిషాలు ఇంటర్నెట్లో ముందు కూర్చుంటే సరిపోతుంది. సో మనిషికి లోన్ వచ్చే ఆప్షన్ పెరిగిపోయింది ఇంకాను. అండ్ బ్యాంక్ బజార్ టర్న్ ఓవర్ చాలా ఎక్కువ. ఈ కంపెనీలు అన్నింటితో పోలిస్తే 3-4 ఏళ్ళు వీళ్ళందరినీ ఇంచుమించుగా దాటుకొని ఒక 100 టైమ్స్ పెరిగిపోయింది. వీళ్ళే ఏడాదికి ఒక 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే అది ఏం కాకుండా 10,000 కోట్లు 20 కోట్లు చేసేస్తుంది, ఏమీ కాకుండా. సో చూసారా ఎంత ఆప్షన్ ఉందో ఇందులో. సో ఈ ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే మార్కెట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ముందు తెలుసుకోండి, సెర్చ్ చేయండి. నేను చెప్పాను కదా, మోర్ దెన్ 100 మొబైల్ అప్లికేషన్స్ ఇన్స్టెంట్గా 2 లక్షల నుంచి 5 లక్షల లోన్లు ఇస్తాయి సార్. ఈ బ్యాంక్ బజార్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్స్ 10-15 ఉంటాయి, వాళ్ళు కూడా ఇన్స్టెంట్గా లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీకు ఒకటి కావాలనుకున్నప్పుడు సెర్చ్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్. ఏది రైట్ ఇన్ఫర్మేషన్ కొంతమంది కావాలనుకుంటారు, దానికి మీ కన్సల్టేషన్ తీసుకుంటారు. ఇప్పుడు జనరల్గా మన దగ్గరికి ప్రాజెక్ట్ రిపోర్ట్స్, బిజినెస్ సెటప్స్ వస్తాయి. జనరల్గా బ్యాంక్ లోన్స్ మనం చెప్తాం, యాప్ లోన్స్ చెప్తాం, వెబ్సైట్ లోన్స్ చెప్తాం, థర్డ్ పార్టీ ఇన్వెస్ట్మెంట్లు కూడా చెప్తాం. ఉంటాయి, ఏది బెస్ట్ అనేది మనం సజెస్ట్ చేయగలగాలి ఎప్పుడైనా సరే. ర్యాండమ్గా ప్రతి ఒకటే మాట్లాడితే పాయింట్ లేదు కదా. బేసిక్ గైడ్లైన్స్ అయితే ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే స్టార్టప్ పెట్టేటప్పుడు ఫినాన్స్ మేజర్ రోల్ సార్. అవునండి, ఇన్వెస్ట్మెంట్, ఫినాన్స్ మేజర్ రోల్. ఎంత ఐడియా మాట్లాడుకున్నా మనం వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేయడానికైనా మన దగ్గర డబ్బులు ఉండాలిగా, టేబుల్ కొనుక్కోవడానికైనా డబ్బులు ఉండాలిగా. జీరో ఇన్వెస్ట్మెంట్ అని మనం మాట్లాడతాం అంటే ఎంత తక్కువలో మొదలు పెట్టుకోవచ్చు అని. కనీసం ఆఫీస్ ఓపెన్ చేయాలని మీ ఓన్ ప్రాపర్టీ మీకు ఉండాలి కదా. సో ఇలాంటి వాటికి ఫినాన్స్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఫినాన్స్ లేకుండా ఎక్కడ అవుతుంది. అయితే ఫినాన్స్ మీ దగ్గర ఉంటే వెళ్ళండి కూడా, లేనప్పుడు మరి లోన్కి వెళ్ళాలిగా. నా దగ్గర డబ్బులు లేవని బిజినెస్ పెట్టడం మానేస్తామా, డబ్బులు లేవని చదువుకోవడం మానేస్తామా,
సో ఏది ఆగదు. సో ఈ ఇన్స్టెంట్ లోన్స్కి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ అనేది మనం జనరల్గా మన క్లయింట్స్కి సజెస్ట్ చేస్తుంటాం. అయితే ఈ వీడియోలో ఓవరాల్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ముందు అటువంటి వాటిని వెతకండి. వెతికితే ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు చార్టెడ్ అకౌంటెంట్ టచ్ ఉండాలి సార్. మీరు బిజినెస్ సెగ్మెంట్లోకి వస్తున్నారంటే ఒక స్టాండర్డ్ సిఏ ఎవరో ఒకరితోటి మీకు రెగ్యులర్ టచ్ ఉండాలి, లేదా మంచి ఒక ఫినాన్స్ ఎక్స్పర్ట్తో అయినా మీకు ఉండాలి లైఫ్లో. వీళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎప్పటికప్పుడు. చేయడం వల్ల మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే అన్ని విషయాలు ఒక్కరికే తెలియవు, అందరికీ చెప్పడం కష్టం కూడా. సో ఒక ఇద్దరు ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నాం, ఒక లాయర్తో కూడా ఎప్పుడు టచ్లో ఉండాలి సార్. బిజినెస్లో ఉన్నప్పుడు కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ముగ్గురితో మనం టచ్లో ఉంటే బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. సో ఇలాంటి డౌట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మీ చార్టెడ్ అకౌంటెంట్ని లేదా ఫినాన్స్ మేనేజర్స్ని అడగచ్చు, మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.